మకర సంక్రాంతి పండగ రోజు పండంటి పిట్టకు జన్మనివ్వబోతున్నట్టు గుడ్ న్యూస్‌ని షేర్ చేశారు రవీంద్ర చంద్రశేఖర్, అలాగే మహాలక్ష్మి. వీరిద్దరూ తిరుపతిలో ఎంతగానో ఘనంగా ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. వీరి వివాహం తర్వాత అంత బరువైన వ్యక్తిని మహాలక్ష్మి వివాహం చేసుకోవడానికి కారణం డబ్బే ప్రాధాన్యత అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే మహాలక్ష్మి ఆ వార్తలన్నీ కొట్టిపడేశారు. ఇతన్ని నేను నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని చెప్పారు. అయితే తాజాగా తల్లి కాబోతున్నాను అంటూ సంక్రాంతి రోజు అభిమానులకు గుడ్ న్యూస్‌ని షేర్ చేసింది ఈ జంట. అయితే ఇద్దరి మధ్య ఎంతగా ప్రేమ పెరిగిందో మీరే చూడండి అంటూ ఒక పోస్ట్‌తో అభిమానులకి క్లారిటీ ఇచ్చేసింది మహాలక్ష్మి. మహాలక్ష్మికి మొదటి భర్తతో ఇప్పటికే ఒక కొడుకు ఉన్నాడు. కానీ రవీంద్రతో పెళ్లి చేసుకునే ముందే ఒక కొడుకో కూతురో ఇవ్వాలని కోరారంట మహాలక్ష్మిని. ఇంక మహాలక్ష్మి కూడా సరే అంటూ తనకు మద్దతు పలికినట్టు సంక్రాంతి రోజు ఈ గుడ్ న్యూస్‌ని షేర్ చేసింది ఈ జంట.